ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ గా జరుగుతున్న చర్చ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు లేవనెత్తిన పీడీ అకౌంట్ల గురించి. పీడీ అకౌంట్లు అంటే పర్సనల్ డిపాజిట్ అకౌంట్ల గురించి సామాన్య ప్రజలకు అంతగా తెలియదు. అంతేందుకు, ఈ అకౌంట్లు ఉపయోగించే ప్రభుత్వ ఉద్యోగుల్లోనే చాలా మందికి వీటి గురించి అవగాహన లేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటువంటి అకౌంట్లలో వేల కోట్ల అవినీతి జరిగింది అని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే అవి కేవలం అబద్ధాలని, జీవీఎల్ చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు ఛాలెంజ్ చేశారు. నిరూపించలేకపోతే జీవీఎల్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఈ విషయంపై అసలు వాస్తవాలేంటో మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అసలేంటి ఈ పీడీ అకౌంట్ అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పీడీ అకౌంట్ గురించి తెలియాలి అంటే ముందు మనం ప్రభుత్వ నిధులు ఎక్కడ ఉంటాయి అన్న అంశం గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజాభివృద్ధి కోసం కేటాయించే సొమ్ము, పలు పథకాల కింద అభివృద్ధి పనులకు ఖర్చు చేసే సొమ్ము. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వివిధ శాఖలకు వాటి అవసరాలకు బడ్జెట్ ద్వారా ప్రతి సంవత్సరం కేటాయించడం జరుగుతుంది. ప్రభుత్వం తన ఆదాయాన్ని ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల ద్వారా, స్టాంప్ డ్యూటీ ద్వారా, భూముల మీద, రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో వాటా, లోన్లు మరియు గ్రాంట్లు ఇలాంటి మార్గాల ద్వారా సంపాదించుకుంటుంది. మరి ఈ ప్రభుత్వ ఆదాయం ఎక్కడ నిల్వ ఉంటుంది? ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వం ఎలా ప్రజలకు ఖర్చు చేస్తుంది? మనం మనకొచ్చే ఆదాయాన్ని డిపాజిట్ చేసుకోవటానికి ఎలా అయితే బ్యాంక్ అకౌంట్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తామో అలాగే ప్రభుత్వం కూడా అకౌంట్ నిర్వహిస్తుంది. ఆ అకౌంట్ పేరు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల లావాదేవీలకు ఉపయోగించే అకౌంట్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అకౌంట్. ఇదే కాకుండా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని మరో అకౌంట్ ఉంది. రాష్ట్రపతి ఆధ్వర్యంలో నడిచే ఈ అకౌంట్ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇక ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు ఎలా మంజూరవుతాయంటే, ఉదాహరణకి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఒక 10,000 కోట్లుంటే అందులో రాష్ట్రానికి సంబంధించిన ఒక శాఖ అనగా వ్యవసాయ శాఖను కనుక ఉదాహరణకి తీసుకుంటే ఆ శాఖకు 500 కోట్ల నిధులు కేటాయించారనుకుందాం. ఆ శాఖకు ఒక ప్రాజెక్ట్ నిమిత్తం 50 కోట్లు అవసరమయ్యాయనుకుంటే వ్యవసాయ శాఖ అధిపతి ఎవరైతే ఉంటారో ఆయన రాష్ట్ర ట్రెజరీకి ప్రక్రియ ప్రకారం ఆ మొత్తాన్ని విడుదల చేయమని కోరతారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆ దరఖాస్తును పరిశీలించి అవసరాన్ని ధృవపరుచుకుని నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి కొంత సమయం పడుతుంది. ఇక్కడ మనం ఒకే ఉదాహరణ తీసుకున్నాం. ఒకేసారి అన్ని శాఖల నుంచి నిధుల కోసం దరఖాస్తులు వస్తే నిధుల విడుదల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యాన్ని నివారించడానికి, నిధుల విడుదల ప్రక్రియను సులభతరం చేయడానికి, సమయం ఆదా చేయడానికి భారత ప్రభుత్వం పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్ల వ్యవస్థను వాడకంలోకి తెచ్చింది. అలాగే అత్యవసర సమయాలలో ట్రెజరీ, కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా తొందరగా నిధులను అందుకోలేరు కాబట్టి ఈ పీడీ అకౌంట్లను ఉపయోగిస్తారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ సౌకర్యం కోసం ఈ పీడీ అకౌంట్లను నిర్వహిస్తాయి. ఈ పీడీ అకౌంట్లు రాష్ట్రంలోని అన్ని శాఖలలో ఉన్న అన్ని ప్రభుత్వ విభాగాలకు ఉంటాయి. ఈ పీడీ అకౌంట్ ఆ విభాగానికి చెందిన హెడ్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఎవరి పేరుపై అయితే అకౌంట్ నిర్వహించబడుతుందో సదరు అధికారిని పీడీ అడ్మినిస్ట్రేటర్ లేదా డెజిగ్నేటెడ్ డ్రాయింగ్ ఆఫీసర్ అంటారు. ఈ ఖాతాపై ఆ అధికారికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ప్రతి చెల్లింపు కూడా చెక్ ద్వారానే జరుగుతుంది. నగదు లావాదేవీలు అంగీకరింపబడవు. గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఒక జిల్లా కలెక్టర్ స్థాయి వరకు సంబంధిత అధికారుల హోదా పేర్లపై ఈ ఖాతాలు తెరుస్తారు. ఉదాహరణకు విద్యాశాఖను తీసుకుంటే పీడీ ఖాతా ఆ శాఖ అధిపతి, అధికారి విద్యాశాఖ పేరుపై తెరుస్తారు. అంతేకాని ఆ అధికారి వ్యక్తిగత పేరుపై ఆ ఖాతా ఉండదు. ఇక ఇవెలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో వ్యవసాయ శాఖ అధిపతి తమకు 50 కోట్లు నిధులు సాంప్రదాయ పద్ధతిలో అవసరమైనప్పుడు ట్రెజరీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే వ్యవసాయ శాఖకు పీడీ అకౌంట్ ఉందనుకుందాం. ఆ పరిస్థితుల్లో నిధులు అవసరమైన ప్రతిసారి ట్రెజరీకి వెళ్లకుండా కొంత మొత్తాన్ని లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా సదరు శాఖ తన పీడీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. అలా పీడీ అకౌంట్లో జమైన మొత్తాన్ని అవసరాన్ని బట్టి సదరు శాఖ అధిపతి ఖర్చులకు ఉపయోగించవచ్చు.
పీడీ అకౌంట్లలో నిధులు ఎలా ఉపయోగిస్తారు అనేది ఎప్పటికప్పుడు సంబంధిత ట్రెజరీ కార్యాలయాలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ ఖాతాలను ఏజీ ఆఫీస్, ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పీడీ అకౌంట్ల వ్యవస్థను పీడీ పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకొచ్చింది. అంటే ఎప్పటికప్పుడు రాష్ట్రం నలుమూలలా జరిగే లావాదేవీలు ఈ పోర్టల్లోకి ఎంట్రీ చేయబడతాయి. ఇదొక వర్చువల్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గా పిలిచే ఈ సిస్టమ్ను 2018 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తేవటం జరిగింది. ఈ వ్యవస్థ అమల్లోకి రావడానికి ముందు చెక్లు, లెడ్జర్లు, బిల్స్ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించేవారు. పీడీ ఖాతాల నిర్వహణపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరణ ఇస్తూ, రాష్ట్ర విభజన ముందు మొత్తం 72,652 ఖాతాలుండేవని, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో 43,374 పీడీ ఖాతాలు, తెలంగాణలో 29,236 పీడీ ఖాతాలు మిగిలాయని అన్నారు. అయితే 13వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు వేర్వేరు ఖాతాల్లో ఉంచాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో 13,119 కొత్త పీడీ ఖాతాలు తెరిచామని, దాంతో మొత్తం ఖాతాల సంఖ్య 57,455కు చేరిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12,822 ఖాతాలు ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ప్రస్తుతం 44,633 ఖాతాలు ఉన్నాయని, అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖాతాలు పంచాయతీలకు సంబంధించినవే అన్నారు యనమల. పంచాయతీలకు నిధులు 3 రకాలుగా వస్తాయి. 1 సొంత నిధులు, 2 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవి, 3 కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవి. వీటి మధ్య గందరగోళాన్ని నివారించడానికి ప్రతి పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వ 3 వేర్వేరు ఖాతాలు ఉండాలి అని నిర్దేశించామని యనమల చెప్పారు. మరో వీడియోలో భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ చేసిన ఆరోపణలు, వాటిల్లో వాస్తవాలు, జీవీఎల్ ఆరోపించినట్టు ఎక్కడైనా అవకతవకలు జరిగాయా అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.